ప్రధానమంత్రి జన ఔషధి దుకాణాల ద్వారా పేద మధ్యతరగతి వర్గాలకు చాలా తక్కువ ధరలకు మందులన్నీ అందుబాటులోకి వచ్చాయని, రానున్న రోజుల్లో జన ఔషధి దుకాణాలను మరింత విస్తరిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేటలో ప్రధానమంత్రి జన ఔషధ మందుల దుకాణం వద్ద జన ఔషధి దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దగ్గుబాటి పురంధేశ్వరి పలువురు ప్రజలతో మాట్లాడి మందుల ధరలు, ఇతర వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశాల మేరకు జన ఔషధి దినోత్సవం జరుగుతుందన్నారు. 2034 రకాల అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన మందులు, యాంటీబయాటిక్స్ కూడా ఇక్కడ అతి తక్కువ ధరలకే అందుబాటులో లభ్యమవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ కె వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, కూటమి నాయకులు మార్ని వాసుదేవ్, బొప్పన శ్రీనివాస్, నర్సిపల్లి హారిక, కరటూరి శ్రీనివాసరావు, డాక్టర్ నాగమణి, సొసైటీ సీఈఓ పి రాంబాబు, ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. మార్చి 7వ తారీఖున జన ఔషధి కేంద్రాలని ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. అప్పట్లో కేవలం దేశంలో 8 జన ఔషధి కేంద్రాలు మాత్రమే ఉండేవి. కానీ ఇవాళ సంఖ్య చూసుకున్నట్లయితే 15,000 దేశవ్యాప్తంగా జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి. వీటిని రాబోయే 2 సంవత్సరాల కాలంలో వీటిని 25,000కి పెంచాలి సంఖ్య అనేటువంటి సంకల్పంతో నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా జాతీయ ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు, వారి ఇరువురు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం మార్చి 7వ తారీఖుని జన ఔషధి దినంగా వారు ఖచ్చితంగా జరుపుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం మేము ఇవాళ ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఏమిటంటే జన ఔషధి కేంద్రాల్లో ఇటువంటి కార్యక్రమం కనుక మనం జరుపుకోపోయినట్లయితే ప్రజలకి దాని యొక్క ప్రయోజనం ఏమిటి అనేటువంటి అంశం మీద వాళ్ళకి అవగాహన ఉండదు అనేటువంటి భావనతోటి ప్రతి జిల్లాలో కూడా ఉండేటువంటి ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఆఫీసర్స్తో పాటు ప్రజాప్రతినిధులు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి పైనుండి మాకు వచ్చినటువంటి ఆదేశం. ఇవాళ జన ఔషధి కేంద్రాల యొక్క లాభం మీద కనుక మనం దృష్టి సారించినట్లయితే 2034 రకాల మందులు ఇవాళ ఈ జన ఔషధి కేంద్రాల్లో అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి, బీపీ కావచ్చు, అదేవిధంగా మనకి డయాబెటీస్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అన్ని విధాల యాంటీబయాటిక్స్తో సహా ఇక్కడ దొరుకుతాయి. అయితే ఇక్కడ దొరికేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో బయట ఇవే మందులు కనుక మనం కొనుగోలు చేసినట్లయితే 100 రూపాయలు ఉండేటువంటి ట్యాబ్లెట్ జన ఔషధి కేంద్రాల్లో 50 రూపాయలకి 20 రూపాయలకి దొరికేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే జెనరిక్ మెడిసిన్ అని ఏదైతే మనం అంటామో, అంటే మన భారతదేశంలో తయారయ్యేటువంటి మందులు ఇతర పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కోసం వారికి జాబ్ వర్క్ చేస్తారు. అంటే ఒక మల్టీనేషనల్ కంపెనీ ఒక మందు కనుగొన్నట్లయితే వాటిని తయారు చేయడానికి మన దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి వారికి ఇస్తారు. ఒక 20-25 సంవత్సరాల పాటు ఏ కంపెనీ అయితే దీన్ని కనుగొంటుందో వారికి సంపూర్ణమైనటువంటి పేటెంట్ ఉంటుంది. కానీ ఆ 20-25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే మందుని అదే కాన్స్టిట్యూషన్లో ఇక్కడ మన మార్కెట్లో మన పేరుతోటి అమ్ముకునేటువంటి వెసులుబాటు మనకుంది. కనుక ఆ వెసులుబాటుని ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవకాశంగా తీసుకుని దాన్ని ఇవాళ జెనరిక్ మెడిసిన్స్గా జన ఔషధి కేంద్రాలు విక్రయించడం జరుగుతుంది. ఇవాళ ఇందాక నేను ఇక్కడికి వచ్చినటువంటి 5-6 మంది లబ్ధిదారులతో కూడా నేను సంపాదించినటువంటి నేపథ్యం. వారు కూడా తెలియజేసింది ఏమిటంటే బీపీ మందు బయట వారు ఒక 120 రూపాయలకి ఒక స్ట్రిప్ కొన్నట్లయితే ఇవాళ అదే బీపీ మందు ఇక్కడ 12 రూపాయలకే స్ట్రిప్ కొంటున్నాము అని చెప్పి వారు తెలియజేశారు. అంటే ఎంత మేరకి వారికి సేవింగ్ అవుతుందో మనం అందరం కూడా గుర్తించాలి. ఈ గత 10 సంవత్సరాల కాలంలోనే దేశవ్యాప్తంగా అంచనా వేసినటువంటి అంచనాల ప్రకారం 30,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకి భారం తగ్గింది అనేటువంటి విషయం నిర్బంధంగా మనకి తెలియవచ్చినటువంటి అంశం. కనుక ఇవాళ అటువంటి ప్రజాసేవ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా జేపీ నడ్డా గారికి దేశ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి ఇవాళ మార్చి 7 అయినటువంటి సందర్భంలో
నేను కూడా ఇటువంటి ఒక చక్కటి ప్రజాహిత కార్యక్రమంలో పాల్గొనడం అనేది నా అదృష్టంగా భావిస్తూ మరి జన్ ఔషధి కేంద్రాలు కేవలం మందులు విక్రయించడం మాత్రమే కాదు, మన దేశంలో ఉన్నటువంటి యువతకి సైతం ఉపాధి అవకాశాలు అందజేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ ఏడీ గారు, మరి ఆరోగ్య శాఖ ఆఫీసర్స్ అందరికీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి, ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.